మీరెప్పుడన్నా ఇంట్లో చికెన్ ఫ్రైడ్ రైస్ చేసుకున్నారా? చేసుకోకపోతే ఇలా ట్రై చేయండి. చాలా బావుంటది. సింపుల్ అండ్ ఈజీగా అయిపోతది. 30 మినిట్స్ చాలు మీకిది ప్రిపేర్ చేసుకోడానికి. ఫస్ట్ చికెన్‌ని మ్యారినేట్ చేసుకోవాలి. దానికి కొంచెం సాల్ట్, చిల్లీ పౌడర్, బ్లాక్ పెప్పర్, కొంచెం గరం మసాలా, జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి, కర్డ్ అండ్ కొంచెం లెమన్ జ్యూస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 30 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇంకొక ప్యాన్‌లో బిర్యానీ మసాలా వేసుకొని చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. అవి బాగా గోల్డెన్ బ్రౌన్‌గా వచ్చే వరకు ఫ్రై చేయాలి. తర్వాత గ్రీన్ చిల్లీ ఏసుకొని కొంచెం సేపు ఫ్రై అయ్యాక అందులో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి కాసేపు ఫ్రై చేయాలి. తర్వాత మనం మ్యారినేట్ చేసిన చికెన్‌ని ఓవెన్‌లో పెట్టుకొని ఒక 30 మినిట్స్ ఉంచుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక అందులో కొంచెం క్యాప్సికమ్ వెజిటబుల్స్ ఏమైనా ఏసుకోవచ్చు. మేము క్యాప్సికమ్ ఏసుకున్నాము. తర్వాత అందులో కొంచెం మింట్ లీవ్స్ కట్ చేసుకొని ఒక 10 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యేలోపు ఇంకొక బౌల్‌లో ఎగ్స్ బీట్ చేసుకొని ఓవెన్‌లో పెట్టిన చికెన్‌ని బయటికి తీసి చిన్నగా కట్ చేసుకోవాలి. క్యాప్సికమ్ బాగా అయ్యాక బీట్ చేసుకున్న ఎగ్స్‌ని వేసి కాసేపు ఏమీ కదపకుండా ఉంచాలి. అలా చేస్తే కొంచెం ఎగ్ పెద్దగా పీసెస్ వస్తాయి. తర్వాత కట్ చేసుకున్న చికెన్‌ని కూడా అందులో వేసేసి బాగా మిక్స్ చేసి సాల్ట్, చిల్లీ పౌడర్, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం ఫ్రైడ్ రైస్ మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ముందుగా బాయిల్ చేసుకున్న రైస్‌ని కొంచెం కొంచెం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అలా చేస్తే అంత రైస్‌కి పడతది. బాగా మిక్స్ చేసుకున్నాక అందులో కొంచెం వెనిగర్, రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, సోయా సాస్ ఏసుకొని ఇంకా కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత టేస్ట్ చూసి సాల్ట్, మసాలా అవి సరిపోకపోతే మళ్ళీ వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. అది కలుపుకోవాలి. అంటే మొత్తం రైస్ అంతటికి పట్టకపోతే కొంచెం అక్కడక్కడ ఉండిపోతది మసాలా. కలిపేసుకున్నాక పైన కొత్తిమీర, పుదీనా వేసుకుంటే సరిపోతది. అంతే మన ఫ్రైడ్ రైస్ ఈజీగా రెడీ అయిపోయింది. ఇలా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. అంటే వెజిటబుల్స్ అవి తినలేదు అంటే ఇలా వేసుకుంటే చాలా ఇష్టంగా తింటారు. ఇంకా మీకు కూడా తక్కువ టైం ఉంది అంటే ఇలా ట్రై చేయండి. చాలా బావుంటది అండ్ చాలా ఈజీగా కూడా అయిపోతది. ఇది మీరు ట్రై చేస్తారా? ట్రై చేస్తే ఎలా ఉందో కూడా కామెంట్‌లో పెట్టండి. ఓకేనా? And do like, share and subscribe. Bye bye. See you in the next video. మళ్ళీ కలుద్దాం. టాటా.